नमस्ते भारत। भारत इतिहास यूट्यूब चैनल में आप सबका स्वागत है। मैं आपका वेंकट। साथियों, भारतवासियों, आज का विषय है एक अम्बेडकरिस्ट ने अम्बेडकर के बारे में एक बात कही है। एक इंटरव्यू में एक एंकर ने पूछा है, ये अम्बेडकर का नाम भीम क्यों रखा गया है करके बोला है उनके माँ बाप ने। तो वो एक अम्बेडकरिस्ट है, उसका नाम रेंजला राजेश है। इसने बहुत टाइम हिंदू देवी देवताओं को भी अवमान किया है, अपमान किया है। दोस्तों, ये बोल रहा है कि भीम बोले तो पाली भाषा में ज्ञान विज्ञान कहते बोल रहे हैं, इसलिए हम जय भीम बोलते हैं। जय भीम का मतलब है जय ज्ञान, जय विज्ञान बोल के मतलब होता है बोल। लेकिन इसके बारे में हमारा भाई हमारा प्रसाद ने जो वीडियो बनाई है और वो पाली भाषा में भीम का मतलब क्या है बोलने का विवरण दिया है। जो ये तेलुगु में है वीडियो, जो तेलुगु नहीं आता है, नहीं समझते हैं, जो हिंदी समझते हैं उनके लिए ये वीडियो है, जो हिंदी में मैं आपको बताऊंगा। चलो वीडियो में आगे बढ़ेंगे। జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. భీమరావు అని పేరు ఎందుకు పెట్టిండు వాళ్ళ నాన్న? నేను ఇంతకుముందు చెప్పాను కదా, పాలీ భాషలో భీమ్ అంటే జ్ఞానం అని అర్థం. యాంకర్ ఇప్పుడు ఒక ప్రశ్న అడిగిండు, అంబేద్కర్కి భీమ్రావు అని పేరు ఎందుకు పెట్టాడు అని. అంబేద్కర్ పేరు భీమ్ ఒకటే, భీమ్రావు అనే కాదు, భీమ్రావ్ రామ్జీ. అంబేద్కర్ పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ. మహాభారతం నుంచి భీముడి పేరు, రామాయణం నుంచి రాముడి పేరు కలిసే విధంగా పెట్టిన పేరు భీమ్రావ్ రామ్జీ. ఈ పేరు ఎందుకు పెట్టాడు అని చెప్తే వీడేం చెప్తుండంటే, ఈ మట్టి బుర్రవాడు ఏం చెప్తుండంటే, పాలీ భాషలో భీమ్ అంటే జ్ఞానము అని అర్థము, అందుకే భీమ్ అని పెట్టిండు అని చెప్తున్నాడు. మరి రామ్జీ అని ఎందుకు పేరు పెట్టిండ్రా? పాలీ భాషలో రామ్జీకి అర్థం ఏంట్రా అంటే ఇక్కడ మాత్రం రామ్జీ అనేది తీసుకోడు అనమాట, ఓన్లీ భీమే తీసుకుంటాడు అనమాట. అంటే పాలీ భాషలో భీమ్ అనే దానికి ఒక జ్ఞానము, జ్ఞానవంతుడు. జై భీమ్ అంటే జై జ్ఞానము, జై విజ్ఞానము అని అర్థము అని చెప్పేసి వీళ్ళందరూ ఒక రాంగ్ ప్రచారం చేస్తుంటారు వీళ్ళు. మరి నిజంగా పాలీ భాషలో భీమ్ అంటే జ్ఞానము అని అర్థం ఉందా? నేనే ఊరుకోను కదా. నేనేం చేశానంటే పాలీ భాష డిక్షనరీని డౌన్లోడ్ చేశా. పాలీ భాష డిక్షనరీని డౌన్లోడ్ చేసి భీమ్ అనే పదం యొక్క మీనింగ్ ఏందని మొత్తం వెతికిన. అందులో వెతికితే నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే, నమ్మకండి, నేను దేన్ని వదిలిపెట్టా, వీళ్ళు చెప్పే ప్రతి మాట అబద్ధం. వీళ్ళ నోట్లకి వెళ్ళి ఒక అంబేద్కర్ గురించి ఒక మాట చెప్పారు అంటే అది ఫేకే ఉంటుంది తప్ప నిజం ఉండదు. పక్క గుర్తుంచుకోండి, ఒక అంబేద్కర్ గురించి ఒక విషయం చెప్పాడంటే వాడు చెప్పేది ఫేకే. ఎందుకంటే అంబేద్కరిస్టులకు ఒక రోగం ఉంది, ఒక శాపం ఉంది. ఏంటంటే నిజం మాట్లాడితే వాళ్ళ తల 1000 వక్కల ఊరుగాక అని ఒక శాపం ఉంది. సో ఏ అంబేద్కరిస్ట్ కూడా నిజాలు మాట్లాడాడు. మరి భీమ్ అంటే పాలీ భాషలో అర్థము జ్ఞానము అని ఉందా? ఒకసారి మనము పాలీ భాషలో నేను మొత్తం చెక్ చేస్తే నాకు పాలీ భాషలో వచ్చిన అర్థాలు ఏంటో ఇప్పుడు నేను చెప్తాను మీకు, చూడండి. పాలీ భాషలో భీమ్ అనే అర్థం ఏంటంటే 4 పదాలు ఉన్నాయి. ఆ 4 అర్థాలు ఏంటో ఒకసారి చెప్తా ఉన్నాయి. నంబర్ 1 డ్రెడ్ఫుల్. దీని అర్థం తెలుగులో ఏంటంటే భయంకరమైన. ఇంకోటి రెండో అర్థం హారెబుల్, అంటే దాని తెలుగులో అర్థము భయంకరమైన. 3వ పదము క్రూరమైన. ఔఫుల్ 4వ పదం భయంకరం. ఒరే రాజేశ, భీమ్ అంటే పాలీ భాషలో జ్ఞానము అని ఎక్కడ ఉందిరా? మొత్తం డిక్షనరీ కనబడలేదు నాకు. అంబేద్కరిస్టులారా, మీరందరికీ నేను ఈ వీడియో ద్వారా మీ అందరికి ఒక ఛాలెంజ్. నిజంగా భీమ్ అంటే, జై భీమ్ అంటే విజ్ఞానం వర్ధిల్లాలి, విజ్ఞానం, జై భీమ్, భీమ్ అంటే విజ్ఞానము
అనే అర్థాన్ని మీరు పాలీ భాషలో చూపిస్తే మీకు ₹1,00,000 నేను బహుమతికి ఇస్తా. 1,00,000 నగదుగా ఇస్తా, క్యాష్ రూపంలో ఇస్తా. ఇలా ఛాలెంజ్ చేయగానే కొంతమంది తప్పించుకోవడానికి ఒక మాట అంటారు, ఏం తెలుసా? ఆ బొక్కలో 1,00,000 నువ్వు విత్తే మేము తీసుకోవాలన్నా, నీకు చెప్పాలన్నా, చెప్పి నువ్వు ఇస్తే మేము తీసుకోవాలన్నా అంటారు. ఇక్కడ తప్పించుకొని పారిపోవాలి కాబట్టి వాడు ఏదో ఒక రూట్ వెతుక్కుంటాడు వాడు. సో నేను వాడు తప్పించుకొని పారిపోకుండడానికి వాడిని ఇంకొక కట్టడి చేస్తే ఏంటంటే, అరే మీరు అర్థం చెప్తే నా 1,00,000 మీరు తీసుకోకండి, నేను ఇచ్చే 1,00,000 మీరు తీసుకోకండి, కానీ మీ ఊర్లో మీ గ్రామంలో కటిక పేదరికంతో బాధపడుతున్న ఎవరన్నా ఒక దళిత సామాజిక కుటుంబం ఉంటుంది కదా, ఎస్సీ కుటుంబము ఉంటుంది కదా, ఆ కుటుంబం అడ్రస్ ఇవి నాకు. నువ్వేం చేయాలంటే పాలీ భాషలో జై భీమ్ అంటే జ్ఞానము, భీమ్ అంటే జ్ఞానము అని చెప్పేసి నాకు ఆధారాన్ని ఒక వీడియో రూపంలో చూయించి ఆ కటిక పేదవాని ఎస్సీ వర్గంలో ఉన్న కటిక పేదవాడిని, మీ ఊర్లో ఉన్న పేదవాడిని అడ్రస్ ఇస్తే అతనికి నేను స్వయంగా వెళ్ళి ₹1,00,000 ఇస్తా. నీ వల్ల ఒక కుటుంబం బాగుపడుతుంది. దమ్ముందా చెప్పి ఇప్పుడు బిడ్డ ఇప్పుడు నేను ఇక్కడ ప్యాక్ చేసేసాను. పారిపోకుండా ఉండడానికి నేను ఈ విధంగా ప్యాక్ చేస్తున్నా. లేకుంటే మీ తెలివితేటలు నాకు తెలుసు రోయ్, మీ అచ్చొచ్చిన ఆంబోతు తెలివితేటలు నాకు తెలుసు. కాబట్టి పాలీ భాషలో భీమ్ అంటే జ్ఞానము అనే పదాన్ని వీడియో రూపంలో నాకు చూపించండి. రేపు ఈ వీడియో నాది యూట్యూబ్లో వస్తుంది. రేపు గురువారం, శుక్ర, శని, ఆదివారం లోపల నాకు మీ అంబేద్కరిస్ట్, ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న అంబేద్కరిస్ట్ నుంచి నాకు రిప్లై రావాలా. నా మొబైల్కి పంపించండి రే, పంపించి నాకు ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. వాట్సాప్లో లింక్ పెట్టి ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. మెసేజ్ ఏమని, నీకు పంపించాను చూసుకో అని, అది కూడా పెట్టండి. లేదా నాకు ఫోన్ చేసి చెప్పండి. ఓకే, అంత దరిద్రులరా మీరు. నోరు తెరిస్తే అబద్ధం. భీమ్ అంటే జ్ఞానం అని పాలీ భాషలో ఉందా? ఏడుందిరా? దరిద్రులు ఒక్క ప్రతిదీ అబద్ధమేదరా. నోరు తెరిస్తే అబద్ధం. అంబేద్కరిజం అంటే అబద్ధం, అంబేద్కరిస్టులు అంటే అబద్ధం అయిపోయారు మీరు. దారుణంగా తయారైపోయారు. साथियों, ये एंकर ने पूछा इसको, ये जो रेंजर राजेश है, ये भीमराव बोल के क्यों रखा उनका माँ बाप ने नाम करके बोले? तो मैं बोला ना, भीमराव बोले तो पाली भाषा में विज्ञान बोल के बोलते हैं. हम लोग जय भीम जो बोलते हैं, जय विज्ञान बोल के मतलब बोल के बोलता है. लेकिन ये जो अम्बेडकर का सही नाम है क्या है मालूम है? भीमराव रामजी इसका पूरा नाम है. ये अम्बेडकर लोग क्या करते हैं, खाली भीम किस लेते हैं, भीमराव के लेते, क्योंकि यहाँ पे राम जी का नाम नहीं लेते. उनका पिताजी लोग जो है, माँ बाप महाभारत से भीम और रामायण से राम लेके भीमराव राम जी का नाम रखा है. लेकिन ये लोग राम जी का नाम नहीं लेंगे, खाली ओनली भीम बोलेंगे. भीम का मतलब है पाली भाषा में विज्ञान करके बोल रहा है. हम लोग जब भी जय भीम बोलते हैं उसका मतलब होता है जय विज्ञान बोल के मतलब होता है बोल रहा है. ये मिट्टी दिमाग वाला इनके पास होता है. सब जो अम्बेडकरिस्ट जो भी रहता है वो खाली झूठ बोलता रहता है. जब भी एक अम्बेडकरिस्ट अम्बेडकर के बारे में कुछ भी बोला है एक बात, तो वो पूरा फेक रहता है, सच रहता ही नहीं है. इतना समझ लो तुम आप लोग. तो मैंने इसकी बात सुन के पाली भाषा का मतलब है डिक्शनरी को गूगल से डाउनलोड कर लिया मैंने. उसमें देखा मैंने पाली भाषा में भीम का मतलब क्या है करके मेरे को 4 आंसर मिला है पाली भाषा में. तो आपको बताऊंगा एक एक करके, तो ध्यान से सुनिए. भीम का मतलब है हेडफुल. भीम का मतलब है हेररफुल, यानी कि भीम का मतलब पाली भाषा में क्या है, भयंकर. दूसरा है क्रूरल बोल तो क्रूरी मतलब आता है ना, कोई एक आदमी के पास क्रूर रहता है ना, क्रूरता.
वो क्रूरल का मतलब आ रहा है। और 4 है हेयरफुल। हेयरफुल बोलने का मतलब ही भयंकर। ये भीम का मतलब भयंकर करके आ रहा है पाली भाषा में। मैं डाउनलोड करके पूरा देखा। अरे रेंजला राजेश, ये पाली भाषा में भीम बोले तो ज्ञान बोल के किधर है रे, बता रे। हाँ, ये भयंकर बोल के है इसमें, यानी कि जय भीम बोले तो ये अम्बेडकर क्या है, भयंकर का जैसा आदमी बोल का मतलब आता है रे, समझे। अरे राजेश, जिंदगी भर झूठ बोलना ही तेरा काम हो गया ना रे। साथियों, एक बात बोलता हूँ, ध्यान से सुनिए, ये जिंदगी भर याद रखिए, कोई सा भी अम्बेडकर हो, अम्बेडकर के बारे में जो कुछ भी जुबान से बात बोलता है वो पक्की झूठ बात होती है, ये कभी भी नहीं बोलना। अरे राजेश, तेरे को एक ही बात बोलता हूँ रे, अगर पाली भाषा में जय भीम बोले तो ज्ञान विज्ञान बोल के बताए तो तुम्हें 1 लाख रुपए इनाम देता हूँ रे, मैं नगद कैश दे देता हूँ, मैं 1 लाख रुपए बहुमान इनाम दे देता हूँ। है तेरे में दम? दोस्तों साथियों, यही नहीं, इस भारत में जितने भी अम्बेडकर लोग हैं, कोई भी आके इसका जवाब दे सकते हैं। पाली भाषा में भीम बोलने का मतलब ज्ञान विज्ञान करके है करके बताए तो 1 लाख रुपए इनाम देता हूँ, कोई भी हो। ये इनाम मैं बोलने के बाद ये लोग पार होने के लिए या चुपके भागने के लिए क्या करते हैं मालूम है? हाँ, तेरे को हम लोग आंसर बोलना, तेरे 1 लाख रुपए मेरे को लेना, क्या किसको ना, तेरे 1 लाख रुपए ऐसे कुछ बचा लेते हैं। अरे मेरे को और एक ऑफर देता हूँ और तुम लोग किधर भी भागने का मौका ही नहीं देता मैं। आप 1 लाख रुपए मत लो रे, अगर तुम्हें सही भी सच्ची दलित SC ST लोग है ना, जय भीम भीम का आदमी लोग है ना, अरे इस भारत में कहीं भी कोई सा भी गाँव में गरीब लोग जो रहते हैं ना, एससी में गरीब लोग रहते हैं ना, तुम लोग आंसर दो मेरे को, फोन के रूप में या मैसेज के रूप में या वीडियो बना कर आंसर दो। वो 1 लाख रुपए वो गरीब को, एससी को मैं घर को जाके दे के आता हूँ, कोई सा भी गाँव में रहते हो, उस घर को जाके वो मैं घर को दे तो वो घर सुधर सकता है ना फाइनेंशियली। देखो, ये तो हेल्प कर सकते हैं ना तुम भीम लोग, जय भीम लोग, ये गरीब को फैमिली को तो हेल्प कर सकते हो ना, ये तो करो। तुम 3 दिन 4 दिन या कभी भी इसका आंसर दो, 1 लाख रुपए उन गरीब को दिलाओ। मैं जब तुम लोगों को मानूंगा कि सही तुम अम्बेडकर लोग है, नहीं तो तुम लोग क्या है, ये अम्बेडकर लोग को एक शाप है दोस्तों। ये एक बात भी सही जुबान से सही बात बोली तो उनकी सर 1000 टुकड़े होते उनके, इनके एक शाप है। इसलिए ये लोग कभी भी सच बोलते ही नहीं, हर बात झूठ बोलते हैं। जिंदगी में कभी तो सुधारो रे, हमेशा झूठ बोलना ही क्या है तुम्हारी जिंदगी। दोस्तों, आज का वीडियो इतना है, फिर अगले वीडियो में मिलेंगे। मैं आपका वेंकट, जय हिंद, भारत माता की जय। दोस्तों వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ फिर मिलेंगे। బ్లెస్సింగ్స్ కాదు సార్, బ్లడ్ కావాలి. ఎవరిది? మీదే. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? చెప్తాను సార్. రేయ్, తలుపులేసేయండి. రే ఆడోరేసారా? రాష్ట్రం మొత్తం మీ రక్తం పంచేయాలని ఫిక్స్ అయిపోయాం సార్. నా రక్తం పంచడానికి నువ్వెవడవా? పక్కా ట్యూన్లు దొబ్బేయడానికి నువ్వెవడురా? వాచ్మన్, కాల్ ద పోలీస్. అమ్మా, కొడతారేంటి? అమ్మా, ఎందుకు కొడతారు సార్? అమ్మా, అరే అడిగితే కొడతారండి. అబ్బా, అబ్బా. అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది. అంచేత అన్ని మూసుకుని చెప్పింది చేయి. ఏం చేయాలి సార్? ట్యూన్ చేయాలి, దానికి లిరిక్ రాసి పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే. అరే B22. తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి, తోటమాలి కపాలి అనాలి తలే పగిలి. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారెంతురా, చెప్తాను కదా. రేయ్, దీని ఒరిజినల్ బాండ్రా. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి కానీ మీకు ఇంత మ్యూజిక్ తెచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎదవటి ఇట్లీలు ఆడకు, సొంత పాట పాడు. బై గాడ్స్ గ్రేస్ ఇంతవరకు నాకు సొంత ట్యూన్ చేయాల్సిన అవసరం రాలేదు సార్. ఇప్పుడు చేయరా. సడన్ గా రాదు సార్. ఏంట్రా గారం గుడు? అస్తమానం కొట్టకండి సార్. సార్, నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు ఒక బ్యూటిఫుల్ ట్యూన్ కట్టాను సార్. అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్. ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు దాన్ని మీకు అంకితం చేస్తాను సార్. చేసుకోరా.
వద్దంటే ఏములాడపోతాను అంటడే పోరగాడి గుండు ఆడకిస్తానంటడే రాంగ పొంగ ఎక్కదిగా మూట ముళ్ళ పైలమే కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటవే బాటా పైలమే అవ్వా మూటా పైలమే అవ్వా మాటా పైలమే అవ్వా జపా పైలమే అవ్వా మాటా పైలమే జై సూర్య! ఏమైంది సార్? నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నంబరు, ఆ పాట టెంపో నంబర్ తగిడ తగిడతా 24 తగదిమి తగదిమి. 68. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయం వేసేస్తుంది. మా ఫ్యాన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, కానీ మీరు ఇక్కడే ఉంటారు. అక్కడికి రారు. సార్ 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 అర్థమైంది సార్, మీరు నా ఫ్యాన్స్ కాదు సార్, ఆవిడ ఫ్యాన్స్. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. ఆ అమ్మాయిని రేపు ఫైనల్స్ లో. మొత్తం చెప్పక్కర్లేదు సార్, బ్యాలెన్స్ బుల్లితెర మీద చూడండి. వెరీ గుడ్, పైకి వస్తావు. పైకి పోకుండా ఉంటే చాలు సార్. అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది.